హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తిక్ అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు, ఆఫీస్లో ఉన్న ఫైల్స్, పెన్ డ్రైవర్ ఎలా మిస్ అయ్యాయి, అవి ఎలా మిస్ అయ్యాయో, ఎవరు మిస్ చేశారో, ఎందుకు మిస్ చేశారో మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఒక్క విషయంలో తప్పు చేస్తే అది పొరపాటు అంటారు. పదే పదే తప్పులు చేస్తూ ఉంటే అది మాత్రం క్షమించరాని తప్పు అంటారు. పరిస్థితులు అనుకూలించగా నిజాలు బయటికి రావడం లేదు. నిజాలు బయటికి వచ్చిన రోజు తప్పు చేసిన వాళ్ళు నడి రోడ్డు మీద నిలబడతారు. వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే, వాళ్ళు ఏకైక వారసులైనా సరే అని అంటూ కార్తీక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అది విని ఒక్కసారే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉసై, నువ్వు చేసే పనులన్నీ కూడా కార్తిక్ గడికి తెలుసు, కానీ వాడు ఎందుకో సైలెంట్గా ఉంటున్నాడు. కానీ నువ్వు ఇలాగే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే నడి రోడ్డు మీద నిలబెడతానని ఇండైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు. అయినా సరే నీకు బుద్ధి రాదు అని అంటూ ఉంటే ఆ మాట విని జ్యోత్స్న అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. బావేమీ చేయలేడులే, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే ఇంతలో ఇక దాసు అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు. దాసు పారిజాతానికి ఫోన్ చేసి, నా కొడుకు జైల్లో ఉండడానికి కారణం జ్యోత్స్నానే కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే కది విని, జ్యోత్స్న కాదురా, కార్తిక్ గడి ఇదంతా చేశాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. లేదు, జ్యోత్స్నానే కారణమని వాడు చెప్పాడు. నేను జైలుకి వెళ్ళి అంతా కూడా కనుక్కున్నాను. జ్యోత్స్న చేసిన కుట్రలు, కుతంత్రాలు బయటపడకూడదని నా కొడుకుని జైలుకి పంపించి తను మాత్రం రిలాక్స్గా ఇంట్లో కూర్చుందా. ఇప్పుడే నేను అన్నయ్యకి నిజాలన్నీ కూడా చెప్పేస్తాను. నేను ఇప్పుడే శివనారాయణ ఇంటికి వస్తున్నాను అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే ఇక పారిజాతం, నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటుంది. ఎవరు గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకెవరే, మీ నాన్న దాసు మీ తమ్ముణ్ణి నువ్వే జైల్లో పెట్టించావని తెలుసుకొని ఇప్పుడు నిజం చెప్పడానికి ఇంటికి వస్తున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని నువ్వు చెప్పేది అని అనగానే, అవునే, మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి మొత్తం నిజం తెలుసుకొని ఇప్పుడు నువ్వు చేసిన కుట్రలు, కుతంత్రాలకి నీవు ఈ ఇంటి వారసురాలువి కాదని నిజం చెప్పడానికే వస్తున్నాడు అని అంటూ ఉంటే, ఎలాగైనా సరే నాన్నని ఆపాలి గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎలా ఆపుతావే, ఎలా ఆపుతావో, ఇప్పుడు వాడు చాలా కోపం మీద ఉన్నాడు అని అంటూ ఉండగా ఇంతలో ఇక గేటు సౌండ్ వినిపిస్తుంది. దాసు అయితే వచ్చేస్తాడు. అప్పుడే ఇక దాసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జ్యోత్స్న అయితే దాసుని బయటికి తీసుకువెళ్తుంది. అప్పుడే ఇక పారిజాతం, ఇప్పుడు దాసు ఏం చేస్తాడో, ఇది చెప్తే ఆగుతాడో లేదో, నేను కూడా వెళ్తాను అని జ్యోత్స్న వెనకాలే పారిజాతం కూడా వెళ్తుంది. కానీ జ్యోత్స్నకి పారిజాతం వస్తుందని తెలీదు. అప్పుడే ఇక దాసుని పక్కకి తీసుకువెళ్తుంది జ్యోత్స్న. ఏంటి నాన్న, ఎందుకు నువ్వు అంత కోపంగా వస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నేనంత కోపంగా ఎందుకు వస్తున్నానో నీకు తెలీదా? తమ్ముడని కూడా చూడకుండా నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాణ్ణి ఆటబొమ్మని చేసి ఈరోజు వాడి భవిష్యత్తు నాశనం చేసి జైల్లో కూర్చోబెట్టావు అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే ఇక పారిజాతం అక్కడికి వస్తుంది. నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, నన్ను చంపాలని చూసావు, అయినా సరే నీకు ఏమీ కూడా తీరలేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? కన్న తండ్రిని, తోడబుట్టిన తమ్ముణ్ణి, వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి ఏం బ్రతుకుతావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు దాసు. ఆ మాట విని ఒక్కసారి పారిజాతం అక్కడే ఆగిపోతుంది. పారిజాతం అక్కడే ఆగిపోయి, జ్యోత్స్న దాసుని చంపాలని అనుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అది కాదు నాన్న అని అంటూ ఉంటే, నోరు ముయ్, నీకు అవసరమైతే నాన్న, లేకపోతే పరాయి మనిషిలాగా చూస్తావు. నీ స్వార్థం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ రోజు నేను నిజం చెప్పడానికి వస్తూ ఉంటే నన్ను తల మీద కొట్టి చంపాలని చూసావు. దశరథ అన్నయ్య సమయానికి నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. తన కూతురే నన్ను చంపాలని కొందని తెలిసినా కూడా ఎందుకు చంపాలనుకుందో తెలియక, నీకు ఎటువంటి శిక్ష వెయ్యలేక తన కన్న కూతురు అనుకొని దశరథ అన్నయ్య తనలోనే ఆ నిజాన్ని దాచుకున్నాడు.
కానీ నువ్వు ఏమాత్రం మారలేదు. ఈరోజు నువ్వు కోట్లలో స్కామ్ చేసి దాని నుంచి బయటపడడానికి కాశీని అడ్డు పెట్టుకున్నావు. వైరా శత్రువని తెలిసినా కూడా అలాంటి వెధవతో చేతులు కలిపి చివరికి వాళ్ళిద్దరినీ జైలుకి పంపించి తెలివిగా నువ్వు తప్పించుకున్నావు. ఇదంతా తెలిసిన కార్తిక్ ఎందుకు నిజాల్ని బయట పెట్టడం లేదో తెలుసా? కార్తిక్కి వాళ్ళ తాత మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఆ కుటుంబం నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు తట్టుకోలేదని నువ్వు కాశీ విషయంలో నా విషయంలో చేసినవన్నీ కూడా తెలిసినా సరే వాడు సైలెంట్గా ఉన్నాడు. అయినా సరే నీ పొగరు ఎక్కడా కూడా దిగలేదు. అందుకనే ఇక నేను మాత్రం నిజం చెప్పడానికే వస్తున్నాను అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నాన్న, ఇంకెప్పుడు కూడా ఇలా జరగదు, తమ్ముడిని నేను విడిపిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ చేసి తమ్ముడు జైల్లో ఉన్నాడంటే ఆ రోజు సహాయం చేస్తానని నన్ను నమ్మబలికించి కనీసం వాడి ముఖం కూడా చూడలేదు. అప్పుడు ఆవిడ అవసరం నీకు లేదు. ఇప్పుడు మాత్రం వాడి జీవితాన్ని నాశనం చేశావు. వాడి భార్య దూరం అయ్యింది, కుటుంబానికి దూరం అయ్యి ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. అయినా సరే నీకు ఏమాత్రం కూడా పొగరు దిగక ఇంకా కాశీని అరెస్ట్ చేయించింది కార్తికేనంటూ మా అమ్మ నువ్వు చేసిన తప్పుని మా అమ్మ కూడా వెనకేసుకొస్తూ చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఆ రోజు బిడ్డల్ని మార్చి తప్పు చేసిన మా అమ్మ ఈరోజు కూడా తనలో మార్పు రాలేదు. నిన్ను కూడా అలాగే పెంచింది, బంధాలకి బంధుత్వాలకి విలువనివ్వకుండా అని అంటూ ఉంటాడు దాసు. అయితే చూడు జ్యోత్స్న, నా కొడుకుది ఏ తప్పు లేదని బయటికి రావాలి. అలాగే తన భార్యతో వాడు సంతోషంగా ఉండాలి. అది నువ్వే చెయ్యాలి. ఒకవేళ 2 రోజుల్లో వాడు ఏ తప్పు చేయలేడని బయటికి రాకపోతే మాత్రం నేను మాత్రం నువ్వు శివనారాయణ ఇంటి వారసురాలువి కాదని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట పెడతాను అని అంటూ ఉంటాడు దాసు. అయితే నేను కాశీని ఏ తప్పు చెయ్యలేదని నిరూపించి బయటికి తీసుకొస్తాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. 2 రోజులు 3 రోజుల్లో కోర్టుకి తీసుకువెళ్తే వాడికి తప్పకుండా జైలు శిక్ష పడుతుందని అంటున్నారు. కోర్టుకి వెళ్ళకముందే వాడు మాత్రం నిర్దోషిగా బయటికి రావాలి, వాడి మీద ఉన్న అన్ని అపోహలు పోవాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నేను చూసుకుంటాను అని దాసునైతే పంపించేస్తుంది. ఇక ఇదంతా విన్న పారిజాతం షాక్ అయిపోతూ, జ్యోత్స్న చివరికి ఆస్తి కోసం నిజాన్ని బయట పెట్టాలనుకున్న నా కొడుకునే చంపాలని చూసిందా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆ రోజు బిడ్డల్ని మార్చి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ పారిజాతం అయితే చేసిన తప్పుని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో నిజం తెలుసుకున్న పారిజాతం మరి జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదని శివనారాయణ ముందు బయట పెడుతుందా, లేకపోతే కార్తిక్కి చెప్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.